బంధాలను చెరిపేస్తూ కొందరు కాళ్ల ఎముళ్లలా మారుతూ ఉన్నారు. మమకారం మంట కలిసి మనుషులు మృగాలుగా తయారవుతున్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో తోడబుట్టిన అక్కనే కిరాతకంగా చంపి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి చెరువులో పడేసిన తమ్ముడి ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పును తమ్ముడు పప్పురాం గమనించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరగ్గా ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు ఆమెను హతమార్చాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి సమీపంలోని చెరువులో పడేశాడు. అనంతరం తనపై ఎవ్వరికి అనుమానం రాకుండా తన అక్క కనిపించడం లేదంటూ స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మెరుపు వేగంతో దర్యాప్తు చేపట్టారు. అనంతరం లభ్యమైన సాక్ష్యాధారాల ఆధారంగా తమ్ముడే అక్కను హత్య చేసినట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనతో బాటసింగారం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. హిమబిందు సొంత అక్కను తమ్ముడే అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆమె శరీర భాగాలను చెరువులో పడేసిన ఘటన అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సంచలనంగా మారింది. అక్క చెప్పిన మాట వినట్లేదు. బావ చనిపోయిన తర్వాత ఆమె ఆ ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లడం, ఇష్టానుసారంగా తిరుగుతోంది అన్న ఉద్దేశంతో ఆమె పైన ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసి ఆ పక్కనే ఉన్నటువంటి మజిద్పూర్ చెరువులో పడేశాడు తమ్ముడు. అయితే ఈ విషయాన్ని దాచిపెట్టి గత నెల 28 నాడు బాటసింగారం ఆ కిరాణా షాపు నుండి మిస్ అయింది అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేశాడు తమ్ముడు పప్పురాం. అప్పటి నుంచి కూడా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దర్యాప్తులో భాగంగా తమ్ముడు పప్పురాం ను ఆమె అసలు వారి యొక్క అక్క ఎలా చనిపోయింది అనే దాని మీద ప్రశ్నిస్తున్న సందర్భంలో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తమ్ముడు పప్పురామే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు అనేటువంటి విషయాన్ని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ సొంత బావ చనిపోయిన తర్వాత అక్కను అత్యంత దారుణంగా హత్య చేసి ఆమె శరీర భాగాలను చెరువులో పడేయడంతో ఒక్కసారిగా స్థానికులు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి తమ్ముడు పప్పురాంను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.